కాబట్టి ఏదో అలవాటుగా ప్రభుని వెంబడించొద్దు. శక్తి లేని దేవుడు అనుకోవద్దు మీరు. హీఈస్ ఆల్ పవర్ఫుల్. హీ కన్సిడర్స్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ స్టెప్. నువ్వు వేసే ప్రతి అడుగు ప్రభు చూస్తున్నారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభుకు తెలుసు. నీ ఆలోచన అంతా ప్రభుకు తెలుసు. దాని పర్యవసానం ఏంటంటే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తారు. నా మీదకి శిక్ష రావట్లేదే, నేను చేస్తున్నదంతా దేవునికి అంగీకారమేనేమో అనుకోవద్దు. ప్రభు శిక్ష నువ్వు అనుకున్నట్లుండదు. ప్రభు శిక్ష ఆయన అనుకున్నట్లుంటది. ఆయన ఆలోచన ప్రకారం ఉంటది. జాగ్రత్త. ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఇప్పుడైనా నీవును నీ ఇంటి వారిని యెహోషువ వలె యెహోవాన్ని సేవించడానికి తీర్మానం చేసుకోండి. నీవును నీ ఇంటి వారును నోవహు వలె దేవుని మాట నమ్మి రక్షణ ఓడలోనికి ప్రవేశించండి. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్న నీవు ఫిలిప్పీలో ఉన్న జైలు పాలకుడు ఎలాగైతే గుండెలు బాదుకుని అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని పౌలు శీలను బ్రతిమలాడాడు. ఇప్పటికైనా ప్రభువును బ్రతిమలాడండి. ప్రభు మేము దర్శించును గాక. ఆయన మిమ్మను మనందరినీ క్షమించును గాక. ఆయన క్షమించకపోతే మన క్రియలను బట్టి, మన నీతిని బట్టి, మన మంచితనమును బట్టి మనము ప్రభు దగ్గర ఏమీ పొందలేము. ఆయన కృప వల్లనే, ఆయన ఘనమైన నామమును విశ్వసించుట వల్లనే. విశ్వసించిన మీరు కలవరపడరు. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రవ్వా మీ పిల్లలం, మా తండ్రివి నీవే, మా దేవుడవు నీవే. మీ ఆత్మతో మాలో మీరుంచిన ఆత్మను ఆవరించి నడిపించుచున్నందుకు మీకు వందనాలు. నా హృదయము, నా ప్రాణము నిబ్బరముగా ఉండునట్లు మీ కృపకై వేడుకుంటున్నాను. మీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మిక ఉంచిన ఏ సహోదరి సహోదరుడు కలవరపడరు. మీ కృప వారి కొరకు విడుదలగునుగాక. హృదయములో స్థిరత్వాన్ని మీరు అనుగ్రహించి, విశ్వాసములో స్థిరపరిచి, వారి వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యములు చూచులాగున మీ కృపను విడుదల చేయండి. ప్రభువా, మీరు విడిచిపెట్టే దేవుడు, ప్రక్కకు నెట్టే దేవుడు, మమ్మను త్రోసివేయొద్దయ్యా. ఎవరైనా మా సహోదరులు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని చూసి మేము అసహించుకోక, మేము ఆ స్థితిలోనికి రాకుండా జాగ్రత్త పడినట్లుగా మా శరీరమును మేము ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ భద్రపరచుకుంటూ మీతోనే ఉండాలని ఆశపడుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప విడుదలగునుగాక. ప్రభువా, పశ్చాత్తాపపడుతున్న వారి విషయంలో మీ ఆలోచన మార్చుకుని వారిని ఆశీర్వదించే దేవుడు, తిరిగి వారిని మీ వద్దకు చేర్చుకుని తండ్రి శత్రుత్వమును తీసివేసుకుని వారి పాపములను అవి కెంపు వలె ఉన్న తెల్లని ఉన్ని వలె, గొర్రె బొచ్చు వలె మార్చే దేవుడు, మీ వస్త్రమును ప్రభా మా మీదకి రావాలని మేము ఆశపడుతున్నాం. పరిశుద్ధమైన మీ వస్త్రము, ప్రభావము కలిగిన మీ వస్త్రము మా మీదకి దిగి వచ్చునుగాక. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. మీ కార్యము వాక్యం వింటున్న బిడ్డలలో, ఆశపడుతున్న బిడ్డలలో మీ సన్నిధిని కోరుకుంటూ నిబ్బరమైన హృదయం కావాలని ఎవరు ఆశపడుతున్నారో వారికి మీ కృప విడుదలగునుగాక. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.